మీరు కూడా ఏదైనా రిమోట్ జాబ్ ఫైండ్ చేస్తున్నారా? రిమోట్ జాబ్ అంటే కనుక మీరు స్టూడెంట్ ఉండాలనుకోండి, హౌస్ వైఫ్ ఉండాలనుకోండి, మీ పనులు మీరు చేస్తూ ఎంతో కొంత టైం కేటాయించి ఈ పని కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళి మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. దీన్నే రిమోట్ జాబ్ అంటారు. సో ఈ వీడియోలో నేను మీ కొరకు 3 రిమోట్ జాబ్ తీసుకొచ్చిన. దీంట్లో వర్క్ చేసి మీరు కూడా ఒక చాలా మంచి సోర్స్ని జనరేట్ చేసుకోవచ్చు, ఒక ఇన్కమ్ సోర్స్ని జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వినడానికి ఎక్సైట్మెంట్గా ఉన్నది కదా. సో వీడియో లోపల ముందే ఛానల్ మీద కనుక ఫస్ట్ టైం వస్తే కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో మన ఫస్ట్ వన్ వచ్చేసి వాయిస్ డబ్. ఇప్పటి టైంలో మొబైల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి అందరికీ వాయిస్ వినేడుతున్నది తప్ప ఎవరికి టెక్స్ట్ చదివేది లేదు. ఎందుకంటే టెక్స్ట్ చదవడం అంటే చాలా బోరింగ్ పని అనిపిస్తేగా, కాబట్టి అందరికీ వాయిసే వినేడుతున్నది. సో ఈ వెబ్సైట్లో మనకు వర్క్ ఏముంటుంది, సింపుల్ వీళ్ళు మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, లేకపోతే కొన్ని గ్రాఫ్స్ ఇస్తారు. అది సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. దాన్ని ఓన్లీ మనం మన వాయిస్లో కన్వర్ట్ చేసి ఇవ్వాలా, అంటే అది ఓన్లీ మనం దాన్ని చదివి వాళ్ళకి పంపించాలా. సింపుల్ ఇదే పని ఉన్నాయి. అంటే మనం టెక్స్ట్ని వాయిస్ రూపంలో కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి, ఇంతే పని. అండ్ ఇందులో కూడా కొన్ని మనం జాగ్రత్తలు పాటించబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు ఖచ్చితంగా మనకు క్లియర్ వాయిస్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ, చుట్టుపక్కల బండ్ల సౌండ్, కుక్కల సౌండ్, మేకల సౌండ్, పురుగుల సౌండ్ ఇవన్నీ ఏమీ రావద్దు. క్లిస్టన్ క్లియర్ వాయిస్ రాలా, లేకపోతే మీ ప్రాజెక్ట్ సబ్మిట్ కాదు. సో కాబట్టి ఏదైనా ఒక మంచి రూమ్లో, అంటే ఒక ఎవరు లేని ఒక సపరేట్ రూమ్లో కూర్చుండి వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఇక్కడికి వెళ్ళి కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ మంచిగా జనరేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. లింక్ ఇవ్వని ఇన్ ద కామెంట్ సెక్షన్ లేకపోతే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో లింక్ ఉంటుంది వెబ్సైట్ది. అక్కడికి వెళ్ళి మీరు స్టార్ట్ చేసుకోవడం అంటే అక్కడికి వెళ్ళి జాయిన్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఇన్సూరెన్స్ క్యాంపెయిన్. నౌ డేస్ ప్రతి ఒక్కరికి భయం ఉన్నది, ఏ రోగం వచ్చి ఎలా చనిపోతామేమో అని ప్రతి ఒక్కరికి భయం ఉన్నది. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, వేరే కంపెనీ దగ్గర వెళ్ళి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే మేబీ మనం చనిపోయినాం అనుకోండి, మన ఫ్యామిలీకి అయితే ఎంతో కొంత సపోర్ట్ ఉండాలిగా. కాబట్టి చాలామంది ఇన్సూరెన్స్ అయితే ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారు. సో మనం ఈ వెబ్సైట్లో జాయిన్ చేసి, అంటే మనం ఈ కంపెనీని జాయిన్ చేసి సింపుల్ ఇక్కడికి వెళ్ళి మనం అందరిది ఇన్సూరెన్స్ చేయించచ్చు. సో ఇన్సూరెన్స్ చేయించినందుకు మనకేం ప్రాఫిట్ వస్తుంది, సింపుల్ మనకు అందులో నుంచి కమిషన్ వస్తుంది. సో ఇది అయిపోయింది మన సెకండ్ వర్క్. సో మన థర్డ్ వన్ వచ్చేసి టీచింగ్. సో వెబ్సైట్ లోపల వెళ్ళి ముందు జాయిన్ చేసుకోండి. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏమంటే ఇక్కడ మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. మనం ఏ పిల్లలకి చదివిస్తున్నాం, టీచింగ్ అంటే టీచర్ వర్క్ చేయాలి, ఏ పిల్లలకి చదివిస్తున్నాం సింపుల్ మనం 3 years నుంచి అయితే 7 years మధ్యలో ఉన్న పిల్లలకి మనం నేర్పియాలా. 3 years నుంచి నర్సరీ నుంచి అయితే 3వ క్లాస్ ఉన్న పిల్లలకి మనం నేర్పియాలా. ఏం నేర్పియాలా, మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు నేర్పించవచ్చు. ఇదేం కంపల్సరీ లేదు ఇదే సబ్జెక్ట్ అని. సింపుల్ ఈ వెబ్సైట్ లోపల వెళ్ళి మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మీకు అప్రోచ్ చేసి వాళ్ళ పిల్లలకి మీరు సింపుల్ సబ్జెక్ట్ నేర్పియాలా. దానికి బదులుగా ఎంతో కొంత మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉన్నాయి, టెలిగ్రామ్లో వెబ్సైట్ లింక్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి జాయిన్ చేసుకోండి. 3 చాలా మంచి రిమోట్ జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము మిగతా పని చేసి 2-3 hours కేటాయించి మనం ఈ పని కూడా చేసుకోవచ్చు. సో ఐ థింక్ వీడియో నచ్చిందేమో. సో హ్యావ్ అ గుడ్ డే.